హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మళ్ళీ అయితే ఆడుతున్నాం మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్. అండ్ ఇది వచ్చేసి 4th ఎపిసోడ్ అనుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు ఉన్నారని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడే మైనింగ్ చేసుకొని వచ్చాను అండ్ టార్చెస్ పెట్టాను కొంచెం, ఎందుకంటే మాబ్స్ అయితే చాలా స్పాన్ అవుతున్నాయి. సో దానివైతే టార్చెస్ అయితే పెట్టాను అనమాట. సో ఈరోజు మనం అయితే మన డైమండ్ పికెస్ని అయితే ఎంచాన్ చేయబోతున్నాం. అండ్ ఎక్స్పీ చూసారా ఎంత దొరికిందో? 37 అయితే దొరికింది, ఎందుకంటే చాలా మైనింగ్ చేశాను కాబట్టి. సో ఏన్షియంట్ సిటీ అన్నాను కదా గైస్, అది డైరెక్ట్గా నేను మైనింగ్ చేసినప్పుడు అయితే దాన్ని కనెక్ట్ అయిపోయింది. సో ఈరోజు ఆ ఏన్షియంట్ సిటీని అయితే మీకు చూపించబోతున్నాను అండ్ డైమండ్స్ కొని మైనింగ్ చేయబోతున్నాను. ఇక మనం లేచుకొని వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక మనం లేచుకొని వీడియోని స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఓకే, ఇక మనమైతే వెళ్దాం. ఓకే, అండ్ ఇందులో ఉన్న ఐరన్ అంతా మైన్ చేస్తాను. అండ్ ఇటు సైడ్ కొంచెం ఉంది, ఎందుకంటే ఇటు సైడ్ వెళ్ళాలని అయితే నాకు లేదు, ఎందుకంటే ఇప్పుడే నాకు దొరలు తీరిపోయింది. ఇక మనం ఇంటికైతే వెళ్దాం. అండ్ ఆల్సో ఇదిగోండి మైన్ చేసినప్పుడు దొరికింది. అండ్ ఈ ఎమరల్స్ వచ్చేసి ఇప్పుడే ట్రేడ్ చేసుకొని అయితే వచ్చానమాట. ఒక 2 విలేజెస్ అయితే పెట్టాను. ఓకే నైస్. సో ఇది వచ్చేసి ఏటా అని అనుకోకండి, ఇది ఏంటంటే నేను లాస్ట్ టైం ఇక్కడ మైనింగ్ చేసినప్పుడు వచ్చినప్పుడు అయితే చాలా క్రీపర్స్ అయితే స్పాన్ అయ్యాయి అండ్ ఒక విచ్ కూడా స్పాన్ అయింది. దాన్ని అయితే చంపాను, దాని నుంచి గన్ పౌడర్ గ్లో స్టోన్ అయితే వచ్చింది. సో అలా చేస్తున్నప్పుడు అయితే చాలా క్రీపర్స్ అయితే స్పాన్ అయ్యాయి అనమాట. అన్నీ ఒకేసారి పేలాయి అండ్ ఆ షీల్డ్ కూడా ఆల్మోస్ట్ పగిలిపోయే స్టేజ్కి అయితే వచ్చింది. సో దానివల్ల కొత్త స్టీల్కి అయితే మారిపోయింది, ఇక్కడ పక్కన చూడొచ్చు. సో ఫుల్గా స్కెల్టన్స్, క్రీపర్స్, జాంబీస్ అన్నీ కూడా నా మీద పడ్డాయి. అండ్ విచ్ ఒక పాయిజన్ పోషన్ అయితే వేసాడు. సో దాన్ని హాఫ్ వాట్తో మిగిలినమాట. సో దానివల్ల ఎందుకని ఇలా పైకి వెళ్ళిపోయి అలాగ వచ్చానమాట. అండ్ కొంచెం ఫామ్ అయితే ఎక్స్పాండ్ చేశాను, ఎందుకంటే మన విలేజెస్ ట్రేడ్ చేయడానికి ఇక్కడ కొంచెం షుగర్ కేన్ అయితే ఎక్స్పాండ్ చేశాను. అండ్ ఇంకా అది ఫిల్ అవ్వలేదు. అండ్ ఈ ఫామ్ అయితే ఎక్స్పాండ్ చేశాను. అంటే ఇప్పుడైతే దీన్ని తీయొద్దులే అండ్ మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే మన 3rd ఎపిసోడ్లో అయితే ఇక్కడ ఎంచాంటింగ్ టేబుల్ పక్కన అయితే నెదర్ పోర్టల్ వచ్చిందన్నమాట. అది ఎలాగని మీరే అనుకోవచ్చు. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఒబ్సిడియన్ ఇంకా డీప్ స్లేట్ అండ్ ఇదిగోండి ఇది, ఆ మూడింటిని కలిపి అలా మార్చేసాను అనమాట. ఇదిగోండి ఇక్కడికి, ఎందుకంటే మనకి 2 కట్టాం కాబట్టి 2 మనం అయితే పక్క పక్కన పెట్టాలి కాబట్టి అలా పెట్టాను. యస్, ఇక్కడే ఎక్కడో పెట్టాను నేను. వేర్ ఆర్ యూ బ్రో? ఎస్, ఇక్కడ ఎస్, ఇక్కడ చూసుంటే ఇది వచ్చేసి మనకి ఎఫిషియన్సీ 5 అయితే ఇస్తున్నాడు గైస్. అండ్ ఇది వచ్చేసి మనకి నార్మల్ 23 పేపర్కి ఒక ఎమరల్డ్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడే ట్రేడ్ చేసుకొని వచ్చాను. అండ్ ఇది వచ్చేసి రెప్టైడ్ 2 అయితే ఇస్తాడు, బట్ మనకు అది అవసరం లేదు ఇప్పుడు, దీనికోసమే అంత తంటాలు. ఎఫిషియన్సీ 5. ఓకే, ఈసారి మనం మన డైమండ్ పికాస్కి అయితే ఎంచాంట్మెంట్ అయితే చేద్దాం, ఎందుకంటే ఫార్చ్యూన్ 3 వస్తే మనకి బెస్ట్ కదా. ఓకే, అండ్ ల్యాపిస్ తీసుకొని రావడం మర్చిపోయాను. అండ్ ల్యాపిస్ కూడా చాలా వరకు అయితే దొరికింది. సో ఇక పైన మనకి డైమండ్స్ కానీ దొరికిందంటే నేను ఆఫ్లైన్ ప్రోగ్రెస్ అని చేస్తాను కదా, సో దాంట్లోనే పెట్టేసాను. అండ్ కోఆర్డినేట్స్తో సహా చూపిస్తాను అనమాట, ఎందుకంటే సీడ్ రివీల్ చేసిన తర్వాత మీరైతే తెలుసుకోవచ్చు. ఓకే, ల్యాపిస్ అయితే చాలా వరకు దొరికింది, ఎందుకంటే మనకి ఇది డబుల్ అవుతుంది కదా, సో దానివల్ల. ఓకే, ఓకే, సో మనం చూద్దాం మనకి ఏటొస్తుందో. ఎఫిషియన్సీ 4. సో రిస్క్ అయితే చేస్తున్నా, ఎందుకంటే మన దగ్గర 37 ఉంది కదా. ఓకే,
guys. Fortune 3 first try. Oh my god, Fortune 3 guys. Okay, Fortune 3 ఈసారి మనం వెంటనే డైమండ్స్ అన్ని మైండ్ చేస్తుంటాం. నేను చెప్పాను కదా మనకి డైమండ్స్ వచ్చేసి ఒక లెవెల్లో దొరుకుతుందని. సో ఆ లెవెల్ నుంచి ఇక పైన మైనింగ్ అయితే చేసామన్నమాట. ఎస్. సో ఇటు సైడ్ మనం స్ట్రైట్గా వెళ్తే మనకైతే ఏన్షియంట్ సిటీ అయితే కనిపిస్తుంది. సో ఇటు సైడ్ వచ్చేసి మన డైమండ్స్. ఎస్, ఆ సౌండ్ చూడండి ఎక్కువ అవుతున్నది. ఎస్, 9 అయితే వచ్చింది అండ్ ఇంకొంచెం ఉంటుంది. ఎస్, ఓకే. టార్చ్ వచ్చేసి మన ఆఫ్లైన్లో పెట్టుకుందాం. దీన్ని ఇక్కడ పెట్టి అండ్ ఇక్కడ అనుకుంటా ఇంకొంచెం డ్యామేజ్ దొరికాయి. అండ్ ఇప్పుడు వెళ్ళాను కదా, సో అక్కడైతే చాలా డ్యామేజ్ దొరికాయి. అండ్ ఓకే, ఇక్కడ కొన్నాం. ఓకే, మనం డైమండ్ ఆర్మర్ అయితే చేసుకోవచ్చు గైస్, కానీ వద్దు. మనం వచ్చేసి 100th డే అప్పుడైతే మనం డైమండ్ ఆర్మర్ అయితే చేసుకుందాం. అండ్ ఎస్, ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఇవి వచ్చేసి మనకి ఎక్స్పీ ఇస్తుందని. సో అలాగే తీస్తూ ఉన్నా మనకైతే డైమండ్స్ అది దొరికాయి. ఓకే, తీసు. నైస్. అండ్ ఎస్, ఇటు సైడ్ చూడండి గైస్ ఎన్ని దొరికాయో మనకు డైమండ్స్. ఓకే, ఇది లాస్ట్ టైం అనుకుంటా. ఓకే, 41 డైమండ్స్. అండ్ ఎస్, ఇక్కడ చూడండి గైస్. ఓకే, మీకు కోఆర్డినేట్స్ చూపించడం మర్చిపోయి కదా. ఇది చూడండి, -200, -50, 563. అండ్ వెళ్తున్నప్పుడు కూడా చూపిస్తాను. ఈసారి వీటిని అన్నిటిని మనం మైండ్ చేసేద్దాం. ఓకే, స్టాక్ ప్లస్ 23 డైమండ్స్. నైస్ కదా. ఐ థింక్ అంతే అనుకుంటా ఇక్కడ. ఓకే, ఎస్, ఇక్కడ 2 అవుతున్నాయి బట్ పర్వాలేదు. నైస్. అండ్ ఇంకా మనం ఎతికితే అయితే దొరుకుతుంది. ఏదో ఏన్షియంట్ సిటీ లాగా అయితే కనిపించింది. ఈసారి మనం షిఫ్ట్ అవుతూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ కాదు. ఎస్, అక్కడైతే మన ఏన్షియంట్ సిటీ అయితే ఉంది. అండ్ ఇదంతా ఒక కేవ్. అండ్ అక్కడ చూశాను, అక్కడైతే ఏం దొరకలేదు. ఓకే, ఈసారి షిఫ్ట్ అవుతూ వెళ్ళాలి. ఓకే, ఇదిగోండి గైస్ ఏన్షియంట్ సిటీ. ఇప్పుడైతే భయం వేస్తుంది బట్ ఓకే. అక్కడ చూడొచ్చు మన దీనిలో ఉంది కదా. ఓకే, స్కల్ షర్ ఇక్కడ ఎందుకు ఎత్తుకున్నాడని కొంచెం పెద్దగా ఉంది కదా, సో మనకి ఎక్కడైనా ఇది దొరుకుతుందని. ఓకే, ఓకే, మనకి ఎందుకు మనం వెళ్ళిపోతాం గైస్. ఓకే, నైస్.
ఓకే 1 మంత్ వస్తాం. ఓకే మనం అయితే వస్తాం అండ్ డైమండ్స్ని అయితే లోపల పెట్టాలి. సో ఓకే అండ్ ఓకే దీనివల్ల లోపల పెట్టాయి అంతే దానివల్ల. అండ్ ఇప్పుడు కామెడీ ఏంటంటే ఇది ఉంది కదా ఈ కేవ్ వచ్చేసి మన పాత కేవ్కి అయితే కనెక్ట్ అవుతుంది. అంటే మన ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఆ కేవ్కి అయితే కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఎస్ అండ్ కొంచెం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశాను ఐరన్ కోసం, అందుకే ఒక స్టాక్ ఐరన్ అయితే దొరికింది, లేకపోతే అసలు దొరకుండదు. ఆ స్టార్చెస్ పెట్టాను చూడండి. అండ్ ఇక్కడైతే ఎమరల్స్ ఉన్నాయి కదా, ఎమరల్స్ కలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి ఎమరల్స్ చాలా ముఖ్యం. ఓకే ఓకే అది ఫస్ట్ టైం అనుకుంటా మన ఎమరల్డ్ని అయితే కలెక్ట్ చేయడం. ఎస్ చూడండి ఎమ్మెల్జీ ఇక్కడ ఎక్కువ బాగా వస్తున్నారు గైస్. ఓకే ఇక్కడ వద్దు. ఓకే ఇక్కడ ఎమరల్డ్ ఉందా? ఎమరల్డ్ ఎందుకంటే మనకి 39 ఎమరల్స్కి ఇస్తారు అన్నాడు. సో దానివల్ల నేనైతే అది కలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ కిందకి వెళ్ళి చూసాను కదా అసలు ఏట్లేదు, ఒక చిన్న హోల్ లాగే ఉంది రివిన్ లాగా, బట్ ఇంకేట్లేదు అన్నమాట. సో దానివల్ల వెళ్ళిపోతాం. ఒక లాస్ట్ టైం ఇక్కడికి. సో మన పిల్లేజర్ హౌస్ పోస్ట్ అయితే మనం రైడ్ చేసి అయితే వచ్చాం. అంటే నాకైతే ఒక ఆలోచన అయితే వచ్చింది కదా. సో మన ఇది ఉన్నాడు కదా మనం ట్రేడ్ చేసేవాళ్ళు, ఆడనైతే మనం జాంబీతో ఎఫెక్ట్ చేసి ఓకే జస్ట్ మిస్ అండ్ మీకు ఒక కామెడీ చూపిస్తాను అక్కడ. యాక్చువల్లీ కామెడీ కాదు, యానిమేషన్ అనమాట. ఓకే ఈ సైడ్ చూసారా మనోడు ఎలా చేతులు కట్టుకుంటున్నాడు అంటే ఎంత భయం. చిచ్చి ఓకే నాట్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే ఈ డైమండ్ తగ్గించారా? ఎందుకు తగ్గిస్తారు? తగ్గించే వీళ్ళు మంచోళ్ళు అయిపోతారు కదా. సరే మన డైమండ్స్ అయితే చేసుకొని మనమైతే ఒక ఎంచాంట్మెంట్ చేద్దాం. డైమండ్స్ వరకు అయితే ఎంచాంట్మెంట్ చేసి ఈ వీడియోని అయితే చేద్దాం, ఎందుకంటే అసలు లేట్లేదు ఈ వీడియోలు. సో నెక్స్ట్ ఎపిసోడ్ మనం అయితే ఖచ్చితంగా ఒక ఐరన్ ఫామ్ని అయితే పిలిచేద్దాం గైస్. ఓకే ఇంకా డైమండ్ పికప్స్ చేసుకోవాలి కదా. ఈ వెబ్సైట్ కొంచెం చిన్నదే ఎందుకంటే మనకు దాన్ని మైండ్ చేయడంలో ఉంది కాబట్టి. ఓకే మనం అయితే ఇంటికి వస్తాం. అండ్ ఈసారి ఒక డైమండ్ స్వాడ్ అయితే చేసుకొని మనమైతే ఆ విలేజర్ అవుట్ పోస్ట్కి అయితే వెళ్ళి రైడ్ అయితే చేద్దాం. అంటే విలేజ్ మీద కాదు, వాళ్ళ అవుట్ పోస్ట్ మీద. ఓకే దీనికి ఏ ఎంచైర్మెంట్ వస్తుంది? ఫైర్ ఆస్పెక్ట్ వస్తే చాలు, ఫైర్ ఆస్పెక్ట్ షార్ప్నెస్ అది ఒకటి వస్తే చాలు, చల్లరైపోతా. ఓకే జస్ట్ చూసారు కదా ఇవన్నీ ఇది. ఓకే ఇవి ఎమరల్డ్ గన్లు. ఓకే నైస్. ఈసారి నా పుట్టు. ఓకే అన్ప్యాకింగ్ 3 అయితే వస్తుంది. ఓకే నాట్ బ్యాడ్. ఓకే గ్రైండ్స్ ఎలా చేసుకోవాలి చూద్దాం అన్నమాట. గ్రైండ్ హలో బ్రో, గ్రైండ్ స్టోన్ ఎలా చేయాలి బ్రో? ఓకే మనకి అది గ్రైండ్ స్టోన్ ఇంకా అన్లోట్ అవ్వలేదేమో. ఐ థింక్ దానికి స్టోన్ కావాలేమో. ఒకసారి స్మెల్ చేసి చూద్దాం అలాగే. స్టోన్ స్లాబ్స్ అవుతాయి. ఓకే నో ఐ థింక్ మనకి స్టోన్ స్లాబ్స్ కావాలేమో. ఎస్
అండ్ ఈసారి స్టోన్ స్లాబ్ అయితే చేసుకుందాం. ఇప్పుడేం వచ్చిందా? ఎస్, ఇప్పుడు అన్లాక్. ఈసారి గ్రైండ్, ఓకే సార్ గిర్రంట గ్రైండ్ స్టోన్ చేసుకోవాలి బ్రో. ఓకే, ఒక స్లాబ్, ఒక 2 స్టిక్స్, ఒక వుడ్. ఓకే ఓకే, నైట్ అయితే పడుతుంది. మన వాళ్ళకల్లా తీసుకుందాం. వచ్చి అంతే, మనకు అది వస్తుంది. మనైతే అక్కడికి వెళ్ళి స్లీప్ అవుతాం. సో ఎందుకంటే 100th ఎపిసోడ్ అయితే మనం డైమండ్ ఆర్మర్ చేసుకున్నట్టు ఇప్పుడు చూసా కదా. మన ఐరన్ ఆర్మర్ అయితే బాగుంది, కాకపోతే హెల్మెట్ కొంచెం డ్యామేజ్ అయిందన్నమాట. సో మన తర్వాత అది ఫుల్గా బ్రేక్ అయిపోయినప్పుడు అయితే మనం చేసుకుందాం. ఓకే, అండ్ గ్రైండ్ స్టోన్ కమౌంట్. అండ్ ఇప్పుడు మన దగ్గర ఐరన్ లేదు కాబట్టి ఇక్కడైతే హ్యాండిల్ పెట్టలేదు, లేకపోతే ఖచ్చితంగా పెట్టేవాడిని. ఓకే, ఓకే 33 నైస్ సార్. ఓకే, లాపిస్ ఓకే, లాపిస్ కమో. సో ఇక మనకి ఈ ఐరన్ పికప్స్ అయితే పని లేదు, ఎందుకంటే డైమండ్స్ దొరికాయి కాబట్టి మనం డైమండ్ ఇదైతే చేసుకోవచ్చు. సో డైమండ్స్ దొరికాయి కాబట్టి మనమైతే డైమండ్ పికాక్స్ చేసుకొని అయితే మనం మైన్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ 103. ప్లీజ్ ఏంటి మళ్ళీ ఇదే ఎన్చైర్మెంట్ వచ్చింది? ఈసారి మళ్ళీ హ్యాండ్బ్యాగ్ వచ్చింది చూడండి. డట్టుకి ఎన్చైర్మెంట్ చేస్తాను. ఓకే నాకు పెట్టు, పర్వాలేదు తీసుకుందాం. నాకు పెట్టు షార్ప్నెస్. నైస్, ఫైనల్లీ మనకు ఒక మంచి స్వాడ్ అయితే వచ్చింది. అన్బ్రేకింగ్ అయితే లేదు, అదే ఇంకొక స్వాడ్ చేసి అన్బ్రేకింగ్ అయితే తెచ్చుకుందాం. ఓకే, ఈసారి దీన్ని మనం ఎక్కడ పడేద్దాం? ఇందులో పడేద్దాం. ఓకే, ఇందులో పడేద్దాం. ఈసారి మనం వెళ్ళిపోదాం. అదొక చెస్ట్ అన్నమాట మనకి. ఓకే, ఎట్ సైడ్ వెళ్ళాలి బ్రో. ఓకే, ఎట్ సైడ్ కదా, మనం అయితే వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్ మీకు 30 minutes వచ్చింది కదా. సో నేను వచ్చేసి రికార్డ్ చేసింది అయితే ఆల్మోస్ట్ 1 hour అయి ఉంటుంది. సో దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి చాలా టైం అయితే అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, ఫ్రీ కదా, చేసుకోండి. అండ్ లాస్ట్ ఎపిసోడ్ నా సాడిజం అయితే చూసుంటారు, కాకపోతే ఈరోజు మీరు ఆ సాడిజం అయితే చూడలేదు. ఎందుకంటే ఈరోజు నా దగ్గర ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఓకే, మన దగ్గర ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే మనకి ఇది ఉంది. మనకి ఇది ఓకే నైస్. మనకైతే నెదర్ వేస్తున్నారు గైస్. హార్స్ వేర్ ఆర్ యూ? ఓకే కౌ, కమాన్ కౌ. ఎందుకు నీకు చచ్చిపో. ఓకే, కొంచెం లాగ్ అయితే అవుతుంది, ఎందుకో తెలీదు. అండ్ ఎస్, మీకైతే చూపించాలి స్టాటిస్టిక్స్ అండ్ ఐటమ్స్లో బ్రో. ఇక్కడ మీరైతే చూడొచ్చు, మనకి ఐరన్ పికాక్స్ వచ్చేసి 21 times అయితే బ్రోక్ అండి. అండ్ టైమ్స్ మైండ్ వచ్చేసి డీప్ స్లైడ్ చూడండి. అండ్ టైమ్స్ క్రాఫ్టెడ్ ఓకే స్టిక్స్ అదే అనవసరం వేస్ట్ చేస్తుంది. టైమ్స్ యూస్డ్ ఓకే, మనం దీన్ని 5000 యూస్ చేసాం. అండ్ దీన్ని పికప్ అయితే చేస్తున్నాను. డ్రాప్ వచ్చేసి దీన్ని డ్రాప్ చేసాను నేను. ఓకే ఇక్కడ ఉంది, బట్ మనకి అవసరం లేదు. అండ్ స్టాటిక్స్లోకి వెళ్ళు. ఈసారి అనిమల్స్ బ్రీడ్ 113, ఎందుకంటే అది ఉంది కదా. ఈసారి మనకు కావాల్సింది జంప్స్ కానీ చూస్తుంటే మీరు 14,000 జంప్స్. ఓకే, నైట్ అయితే అయిపోతుంది. బెడ్ ఉందా? ఓకే, బెడ్ ఉంది నాకు. ఎస్, లాస్ట్ టైం అవిన్లా మనకైతే అవ్వకూడదు. సో దానివల్ల ఇప్పుడే మనకు కొంచెం ఏది పౌడర్ స్నో ఏది నార్మల్ స్నో తెలియట్లేదు గైస్.
ఓకే, ఇవన్నీ నార్మల్ స్లోవే అనుకుంటా. ఓకే, ఎక్కడది? లాస్ట్ టైం మనం ఎక్కడెక్కడ చూసాం? ఐ థింక్ దీని వెనకతలేము. షీల్డ్ అయితే ఇక్కడ పెట్టాయి. అమ్మా, అంత స్పీడ్గా వస్తున్నావు? నైస్. అండ్ మన లాస్ట్ టైం ఇక్కడ ఏటుందో చూడలేదు కదా. ఓకే, ఫుడ్ తగ్గినట్టు. నైస్. సో లాస్ట్ టైం ఇంత లేట్ ఉన్నాయి, లేట్లేదు. ఓకే, ఇక్కడ ఐరన్ అవుతుంది, తీసుకుందాం. అండ్ ఎస్, మనకి ఫార్చ్యూన్ 3 ఉండడం వల్ల మనకి ఐరన్ కూడా డబుల్ అయితే అవుతుంది. ఓకే, గ్లిచ్. ఓకే, ఐఎమ్ కమింగ్. వేర్ ఆర్ యూ? డూ యూ వాంట్ ప్లే హైడ్ అండ్ సీక్స్? కట్. ఓకే, ఎవరు లేరు దిస్ టైం. ఓకే, మనకి ఇక్కడ స్మితింగ్ టెంప్లెట్ అది ఎవడో వచ్చాడు, బట్ మనకు అవసరం లేదు. స్మితింగ్ టెంప్లెట్ అండ్ ఇవన్నీ దొరికాయి. అండ్ వీటి దొరికింది. నైస్. అండ్ బాటిల్ ఎంచాంటింగ్. నైస్. మీకు అంతా మనకు కావాల్సింది అంతే. నైస్. ఈసారి బాటిల్ ఎంచాంటింగ్ వేసేసి ఎమ్ఎల్జీ టాన్ టక్కర. నైస్. ఇప్పుడే నాతో మంది గైస్, నేను ఒక ఎమ్ఎల్జీ ప్రోని. ఓకే, ఇక్కడ పంప్కిన్ సెట్ ఉన్నాయి, తీసుకొని వెళ్ళిపోదాం. నైస్. ఓకే, మనం సక్సెస్ఫుల్గా అండర్ 2 minutesలో మన అండర్ కవర్ ఆపరేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఏమైనా డాగ్స్ ఉంటే మనం టేమ్ చేసుకోవచ్చు. ఓకే, ఉన్నాయి. నైస్. బోన్స్. ఓకే, బోన్స్ అయితే లేవు. ఓకే, నేనేదో పెద్ద పాప ఆ డాగ్స్ కింద పడిపోయినందుకు నేను కూడా కింద పడిపోయాను గైస్. సో చాడ్. మంచుల్లో యువరాజు. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమంటే మర్చిపోకండి. చాలా మంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మీకు కమ్యూనిటీ పోస్ట్ కొని పెట్టాను, అది మీరు చూడవచ్చు. సో నా ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి కొన్ని రోజు అయితే వీడియో అయితే లేట్ అవుతుంది అన్నమాట. సో అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇంకా బాయ్ గైస్, బాయ్.